హలో ఫ్రెండ్స్, సో ఇప్పుడు వచ్చేసి నేను అమెజాన్ లోని న్యూ ప్రొడక్ట్స్ అనేది తీసుకున్నాను అనమాట. అవి నేను మీతో షేర్ చేసుకుంటాను ఫాస్ట్ గా. సో లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ లో పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. ఎందుకంటే బ్యూటిఫుల్ ఆఫర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఆ ఆఫర్స్ వల్ల మనకి ఇవి ఎంఆర్పి మీద చాలా తక్కువకి వస్తాయి. సో లెట్స్ ట్రై ఇట్, మీకు నచ్చితే. సో ఫస్ట్ వచ్చేసి నేను విష్ కేర్ నుంచి 100% ప్యూర్ క్యాస్టర్ ఆయిల్ తీసుకున్నాను. మీకు తెలుసు కదా క్యాస్టర్ ఆయిల్ చాలా వాటికి యూజ్ అవుతుందని. సో విష్ కేర్ ఈ క్యాస్టర్ ఆయిల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఇది ఇక్కడ ఇట్లా డ్రాపింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇలాగా ఇట్లా డ్రాప్ చేసుకోవచ్చు. కొంచెం థిక్ ఉంటుంది ఈ ఆయిల్. సో చాలా వాటికి యూజ్ అవుతుంది అనమాట. దిస్ ఇస్ మై న్యూ బాటిల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అనదర్ ఫ్రమ్ విష్ కేర్ నుంచి బాడీ లోషన్, సన్ స్క్రీన్. సో ఇప్పుడైతే మనకి ఎండలు వచ్చేసాయి. సో ఖచ్చితంగా మనకి సన్ స్క్రీన్, బాడీ లోషన్స్ చాలా కావాలి, ఎందుకంటే చాలా హాట్గా ఉంది బయట. సో ఇందులో మనకి నియాసినమైడ్, సెరమైడ్, క్యారెట్ సీడ్ అండ్ రాస్బెర్రీ ఉంది. SPF 50 PA+++ ఫర్ ఎవ్రీడే సన్ ప్రొటెక్షన్. ఖచ్చితంగా ఇది యూజ్ చేయాల్సిందే, చాలా మంచిది. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్విస్ బ్యూటీ నుంచి ఇది ఒక బ్రష్ తీసుకున్నాను, ఫ్యాన్ బ్రష్. సో జస్ట్ ఫర్ హైలైటింగ్ పర్పస్ అనమాట. సో నా దగ్గర ఫ్యాన్ బ్రష్ లేదు, అందుకే తీసుకున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి దిస్ ఇస్ మై ఫేవరెట్. ఇది ఎన్నిసార్లు రీస్టాక్ చేశానో నాకే తెలియదు. మేబెలిన్ నుంచి ఫిట్ మీ కాంపాక్ట్ పౌడర్ 230 అనమాట. ఐ థింక్ దిస్ ఈజ్ మై 5th or 6th బాటిల్. సో ఇట్లా ఉంటుంది. అండ్ మై షేడ్ ఇస్ 230. స్పాంజ్ కూడా ఉంటుంది. దిస్ ఇస్ అనదర్ న్యూ బాటిల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి విష్ కేర్ నుంచి రోల్ ఆన్ అనమాట. ఇది నేను ఎక్కువ యూజ్ చేస్తాను. ఇది నాకు బాడీ ఆర్డర్ ఉండదు అనమాట. మెయిన్ దానికోసం నేను ఇది యూజ్ చేస్తాను. కాకపోతే ఇందులో ఆక్వా ఫ్రెష్ 5% AHA, 3% కోజిక్ యాసిడ్, హైరోలానిక్ యాసిడ్, లికోరైస్ అండ్ ఇవన్నీ పెట్టారు. సో ఇవన్నీ కాంబినేషన్ యాక్చువల్గా స్కిన్ని లైట్నింగ్ చేయాలి. బట్ లైట్నింగ్ చేస్తుందా లేదా అనేది నేను 100% గ్యారంటీ ఇవ్వలేను. దిస్ ఇస్ మై 3rd బాటిల్. బట్ ఇదైతే మటుకు ఆర్డర్ కంట్రోల్ అయితే 100 డే అంతా మనకి ఆర్డర్ కంట్రోల్ ఉంటుందండి. ఎందుకంటే నేను హోల్ డే షూటింగ్ చేస్తుంటాను. సో వన్ ఆఫ్ ది బెస్ట్ అండర్ ఆర్మ్ రోల్ ఆన్ సిరమ్ అని చెప్పచ్చు. ఇది సిరమ్ టైప్ ఉంటుంది కాబట్టి ఆక్వా ఫ్రెష్ ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది. సో ఇందులో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి. దిస్ ఇస్ ఆల్సో మై 4th బాటిల్ అనుకుంటా. అండ్ ఎస్, మళ్ళీ మనకి విష్ కేర్ నుంచి అనదర్ సన్ స్క్రీన్ అనమాట. ఇది ది బెస్ట్ సన్ స్క్రీన్ ఫర్ కాంబినేషన్ అండ్ ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఇది ఉంటుంది. అండ్ డ్రై స్కిన్ వాళ్ళకి ఇది గ్రీన్ డబ్బా వచ్చింది కదా, ఎల్లో డబ్బా ఉంటుంది అనమాట. డ్రై స్కిన్ వాళ్ళకి అది ట్రై చేయండి. సో నాదైతే కాంబినేషన్ స్కిన్ కాబట్టి ఇందులో నియాసినమైడ్, ఆయిల్ బ్యాలెన్స్, ఫ్లూయిడ్ సన్ స్క్రీన్. ఇది కంప్లీట్లీ వాటర్ టైప్ ఉంటుందండి. అసలు మనకి సన్ స్క్రీన్ పెట్టుకున్నట్టే అనిపించదు. అండ్ వైట్ కాస్ట్ ఉండదు, ఏముండదు. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అంటే జస్ట్ ఒక సిరం రాసుకుంటే ఎట్లా ఉంటుంది. అండ్ కంప్లీట్ లైట్ వెయిట్, స్కిన్ మీద ఏం అనిపించదు మనం రాసుకున్నా కూడా. అండ్ ఈజీగా బ్లెండ్ అయిపోతుంది. అండ్ ఇది కూడా SPF 50+ ఆయిల్ బ్యాలెన్స్ ఆయిల్ అండ్ ప్రొడక్ట్ స్క్రీన్ అనమాట. దిస్ ఇస్ ఫర్ ఆయిలీ స్కిన్ అండ్ కాంబినేషన్ స్కిన్. అండ్ డ్రై స్కిన్ వాళ్ళకైతే ఇందులోని ఎల్లో బాటిల్ ఉంది, అది ట్రై చేయండి. అండ్ అనదర్ 2 క్యూటీస్ అనమాట. స్విస్ బ్యూటీ నుంచి ఇది బ్యూటిఫుల్ లిప్ బామ్. ఇది చాలా చాలా నచ్చింది నాకు. ఈ మధ్యకాలంలో తెగ యూజ్ చేస్తున్నాను ఈ లిప్ బామ్ వచ్చేసి. ఇందులో 2-3 కలర్స్ ఉన్నాయి. నేను వచ్చేసి షేడ్ 1 పీచ్ కలర్ యూజ్ చేస్తున్నాను. ఇదంతా కలర్ ఉండదు అనమాట, లైట్ పీచ్ కలర్ ఉంటుంది. సో నేను ఎలాగో నైట్ టైమే అంతా స్కిన్ కేర్ చేసుకున్నప్పుడు రాసుకుంటాను కాబట్టి నాకు నో ప్రాబ్లం. కిస్ క్యాండీ లిప్ బామ్ విత్ ఆలివ్ ఆయిల్, చాలా బాగుంది లిప్స్కి. అండ్ నెక్స్ట్ ఇదైతే వండర్ఫుల్. ఇంకా మీది డ్రై అండ్ చాప్డ్ లిప్స్ ఉంటాయో కనుక ఇది ఖచ్చితంగా యూజ్ చేయండి. స్విస్ బ్యూటీ వాళ్ళది లిప్ ఆయిల్ అనమాట. ఇది లైట్గా టింట్ ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అసలు చాలా వరకు ఎక్కువ టైం మనకి లిప్స్ మీద స్టే ఉంటుంది. లిప్ టింట్ ఉంటుంది. లిప్ ఆయిల్ అనగానే మనకి లిప్ బామ్ లాగే ఉంటుంది. బట్ లిప్ బామ్ కొంచెం తొందరగా పోతుంది. మనం ఇలా అన్నప్పుడు, తింటున్నప్పుడు పోతూ ఉంటుంది తొందరగా. బట్ ఇది అలా కాదు, అది తొందరగా పోదు. ట్రస్ట్ మీ, నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఎనీవే, ఇవన్నీ నా న్యూ పర్చేసెస్ ఇన్ అమెజాన్. మీకు అన్ని లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా ఆలస్యం లేకుండా మనం ఇంకా వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్. ఇప్పుడైతే రోడ్డు మీద తిరగడానికి రెడీగా ఉన్నాను అనమాట. నేను అదే మన ఎగ్జిబిషన్లో విత్ అ స్పెషల్ వన్. సో మీ అందరికి ఇష్టం, చాలా సార్లు అడిగారు తనతో వ్లాగ్స్ చెయ్యండి అని. సో మొత్తానికి ఫైనల్లీ ఐఎమ్ విత్ మై వదిన గారు కౌశికి అలియాస్ ప్రీతి గారు వచ్చేసారు. సో తిని ఇప్పటి వరకు హైదరాబాద్ ఉమేష్ చూడలేదంట. సో తనకి పరిచయం చేద్దామని చెప్పి అండ్ చిల్ అవుదామని చెప్పి మొత్తానికి అయితే మేము వచ్చేసాము. సో
సో చూపిద్దాం ప్రీతికి ఎలా ఉంది నుమాయిష్. చాలా ఇయర్స్ నుంచి జరుగుతుంది అని చెప్తుంది, 180 ఇయర్స్ నుంచి. అవును ఇక్కడ స్టార్ట్ అవుతున్నాము, ఆల్రెడీ ఫుల్ కలర్ఫుల్ గా కనిపిస్తుంది. ఊరికే చూద్దామనే వచ్చాను, షాపింగ్ యాజ్ యూజువల్ షాపింగ్ చేయను అనుకుని వస్తున్నాను. చేస్తారు. నేను ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలి, ఎక్కువ లగేజ్ తీసుకెళ్ళలేను, ఫ్లైట్ కి బెంగళూరుకి వెళ్ళాలి, అందుకే చాలా తక్కువ కొంటాను. అన్ని చూద్దాం, ట్రై చేద్దాం. తక్కువ కొంటారు అంటారు కానీ పాపం నేను ఆపడానికి కూడా ట్రై చేస్తాను. చూద్దాం ఏమవుతుంది. ఓకే లెట్స్ స్టార్ట్. సో మేమైతే షాపింగ్ స్టార్ట్ చేసేసాము. యాక్చువల్గా ఏమైందంటే మొత్తం అక్కడంతా మాట్లాడి వీడియో చేసాం కానీ ఫుల్ నాయిస్ వచ్చిందండి. అస్సలు వాయిస్ అనేది క్లారిటీ లేదనమాట. అందుకని చెప్పి మేము ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఐ హోప్ యూ విల్ ఎంజాయ్. సో మేమిద్దరం అయితే చక్కగా షాపింగ్ స్టార్ట్ చేసాము. ఇక్కడంతా కూడా తను చూసి షాక్ అయింది, ఫస్ట్ టైం కదా. సో ఇక్కడ ఏంటంటే ఏంటి ఇంతమంది జనాలు ఉన్నారు, ఎట్లా ఉంటుంది షాపింగ్ అదంతా అడిగిందనమాట. సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఇది ఇలా ఇన్ని ఇయర్స్ నుంచి వస్తుంది, ఇన్ని ఇయర్స్ నుంచి పెట్టారు ఇక్కడ, స్ట్రీట్ షాపింగ్లా ఉంటుంది అండ్ బేసిక్ నుంచి అన్నీ ఉంటాను ప్రతిదీ తనకి ఇక్కడ నేను చెప్తున్నాను. తను చూసి ప్రతి షాక్ అవుతుంది. ఇవి కూడా ఉంటాయా, అవి కూడా ఉంటాయా అని చెప్పేసి. సో వాయిస్ రికార్డ్ అయ్యి ఉంటే బాగుండు, అంటే రికార్డ్ అయింది కానీ ఫుల్ హెవీ నాయిస్ అండి. అసలు మీకేం అర్థం కాదు ఆ వాయిస్ పెడితే. అందుకని చెప్పి నేను ఇక్కడ ఇలా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో షీ అయితే ఎంజాయ్ చేసింది బాగానే, బట్ అడపదడప షాపింగ్ కూడా చేసింది అనుకోండి. చేయను అనుకుంటూనే చిన్న చిన్నగా షాపింగ్ చేసింది. సో ఎస్, మేమైతే మంచిగా టైం స్పెండ్ చేసాము. యాక్చువల్గా ఏమైందంటే మొత్తం టీం అందరం కూడా షాపింగ్కి వెళ్దాం అనుకున్నాము. మా అత్తయ్య అదే రాగమాధురి గారు అండ్ ఝాన్సీ అదే కాచి అండ్ దీప్తికి అయితే షూటింగ్ ఉన్నదన్నమాట. సో తనకైతే అవ్వదని చెప్పింది. అందుకని చెప్పి మేము నలుగురమైనా అనుకున్నాం కానీ ఇంకా ఫైనల్గా వాళ్ళకి ఏవో వర్క్స్ ఉండి ఇంకా రాలేదు. సో మేమైతే ఇక్కడ మంచిగా షాపింగ్ అది చేస్తున్నాం. ఇక్కడ డిఫరెంట్గా కుర్తీస్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి, వెరీ రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి. తను అదే అంటుంది, ఇక్కడ ఫుల్గా నేను చెప్పాను అనమాట బార్గెనింగ్ చేయాలి అది ఇది అంటే, అమ్మో నాకు అంత పెద్ద బార్గెనింగ్ రాదు అనేసి అన్నది. బట్ పర్లేదు బాగానే చేస్తుంది బార్గెనింగ్. నేను చూసాను కదా. మొత్తానికైతే మేము ఇక్కడ మంచిగా షాపింగ్ అది చేస్తున్నాం అనమాట. అండ్ ఇక్కడైతే ప్రీతి గారు చక్కగా వాళ్ళ బాబుకి మంచిగా నైట్ వేర్ అది షాపింగ్ చేశారనమాట. సో నేను కూడా చెప్తున్నా సజెషన్స్, ఇవి తీసుకోండి అవి తీసుకోండి అని చెప్పేసి. దుపట్టాస్ అవన్నీ కూడా తీసుకున్నాం అనమాట. నేనైతే చెవులు మూసుకున్నాను, వాళ్ళు అరుస్తుంటే చెవులలో నా వల్ల అవ్వలేదు, సడన్గా అరుస్తున్నారు. ఇక్కడ మా దగ్గర తీసుకోండి 100 రూపీస్ నుంచి 150 రూపీస్ నుంచి అని చెప్పేసి. సో దుపట్టాస్ బాగున్నాయి, కలెక్షన్ బాగున్నాయి. ఈసారి నుమాయిష్ మంచి కలెక్షన్ పెట్టాడు. సో మాకైతే నచ్చింది. ప్రీతి గారు ఇక్కడ అదే చెప్తున్నారనమాట. వామ్మో ఏంటి ఇలా అరుస్తున్నారు, ఏంటి క్రౌడ్, ఏంటి ఇదంతా, చాలా షాకింగ్గా ఉంది. నేనైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నా ఇదంతా, నాకు చాలా డిఫరెంట్గా ఉంది అనేసి ఇక్కడ చెప్తున్నారనమాట. సో తన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటున్నారు. అవన్నీ పెడదాం అనుకున్నాను కానీ అస్సలు వాయిస్ అస్సలు అవ్వలేదండి. మొత్తం ఫుల్ హెవీ రీసౌండ్ వచ్చిందనమాట. అసలు బాగోదు ఇంకా అట్లా పెడతా అని చెప్పేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా. సో తనైతే ఇక్కడ నేను షాపింగ్ స్టార్ట్ చేశాను, చేయను అన్నాను కానీ షాపింగ్ అయితే స్టార్ట్ చేశాను అని చెప్పి చెప్తున్నారనమాట.
అండ్ ఇక్కడొచ్చేసి మేమిద్దరం మాస్కులు పెట్టుకోలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే రాంగ్ టైమింగ్‌లో ఎళ్ళాము. మేమెళ్ళింది ఫ్రైడే అనమాట. ఫ్రైడే రోజు ఈవినింగ్ 5 దాటాక వెళ్ళాము. సో, 5 దాటాక వెళ్తే ఇంకా మామూలు రష్ ఉంటుందా చెప్పండి ఇంకా ఆ టైంలోని. ఓహ్ మై గాడ్! అసలు ఫుల్ రష్ అయిపోయింది. కొన్ని షాప్స్‌లలో అయితే ఏమన్నా చూద్దామంటే ఫుల్ క్రౌడ్ ఉన్నారు. అసలు చూడలేకపోయాము. అండ్ ఇంకొకటి ఏంటి అంటే బాగా ఫ్రస్ట్రేట్ అయింది. అక్కడ షాప్స్ దగ్గరికి వెళ్తుంటుంటే అరుస్తున్నారనమాట. ఓహ్! రండి మా దగ్గర కొనండి. 150 రూపీస్ నుంచి, 100 రూపీస్ నుంచి కుర్తీస్ ఉన్నాయి అది ఇది అని చెప్పేసి. సో, అట్లా అండ్ ఇద్దరం మాస్కులు పెట్టుకోకుండా ఎళ్ళాము. అక్కడంతా మంచిగా గుర్తుపట్టి చక్కగా అందరూ చాలామంది పలకరించారు మమ్మల్ని. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరూ మమ్మల్ని ఎవరైతే పలకరించారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ యెస్ ఇంకా మేమైతే షాపింగ్ అలా కంటిన్యూ చేస్తున్నాము. అండ్ ఇంకా చాలా అనుకున్నాం. అక్కడేమైనా తిందాం అనుకున్నాం. అస్సలు అవ్వలేదు. మాక్సిమం మేము ఇంకా 5కి లోపలికెళ్ళాము. 7 వరకు అనుకుంటాను. 7 వరకు ఒక 2 అవర్స్ అట్లా తిరిగాం కానీ, ఇంకా 7 తర్వాత కూడా తిరుగుదాం అనుకున్నాం. బట్ అస్సలు కుదరలేదు. ఫుల్ హెవీ క్రౌడ్ అయిపోయారు. ఇంక అందుకని చెప్పి మేమైతే ఇంకా వచ్చేసామనమాట. 7 వరకే ఉండి షాపింగ్ చేసాము. ఫుల్ క్రౌడ్ అయిపోయింది ఈవినింగ్ వల్ల. సో, చూసారా మేము షాపింగ్ వద్దు వద్దు అంటూనే ఎంతెంత షాపింగ్ చేసామో. మంచిగా అయితే షాపింగ్ చేస్తున్నాము. వద్దనుకుంటూనే షాపింగ్ చేస్తూనే ఉన్నాం. అంటే ఏం లేదండి. మాకు కూడా ఇట్లా సీరియల్స్‌కి కొన్ని కొన్ని వాటిలకి యూజ్ అవుతా ఉంటాయి. సో, పర్సనల్ యూజ్ కన్నా సీరియల్స్‌కి వాటికి యూజ్ అవుతాయి కాబట్టి జ్యువెలరీ అని, బట్టలని సో, యూజ్ అవుతాయి కాబట్టి ఇంక తీసుకుంటున్నామనమాట. ఇక్కడైతే ఇద్దరం కుర్తీస్ అయితే చూసామండి. కుర్తీ సెట్స్, కోట్ సెట్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో, అవన్నీ కొంచెం తీసుకున్నాము. నేనొక కోట్ సెట్ తీసుకున్నాను. తను ఒక 2 పెయిర్స్ ఆఫ్ కుర్తీ సెట్స్ తీసుకుంది. నేనొక టాప్ అది కూడా తీసుకున్నాను ఖాదీ నుంచి. ఇంకా షాపింగ్ చేసి ప్రీతి గారైతే ఫుల్ ఎగ్జాస్ట్ అయిపోయారు. వామ్మో! నీలిమా ఇంక నా వల్ల గాదు. వెళ్ళిపోదాం అని జెప్పేసి అన్నారనమాట. సో, సరే అని జెప్పేసి ఇంకా మేము లాస్ట్‌లో ఇంకెళ్ళిపోదాం అనుకునేసరికి తను మళ్ళా బెడ్ షీట్స్ అవన్నీ జూస్తున్నారు. ఇంక షాపింగ్ అంటే తెలుసు కదా! లేడీస్‌కి ఎట్లుంటది వెళ్ళిపోవాలని ఉంటది. బట్ ఓపిక లేక ఏదైనా కనిపిస్తే అవసరమైతే మళ్ళా అక్కడ ఆగి చూసి అన్నీ పర్చేస్ చేస్తామనమాట. సో, చూస్తున్నారు గదా! ఎంత క్రౌడ్ ఉన్నదో. ఓహ్ మై గాడ్! ఈవినింగ్ టైమ్‌లో ఎళ్ళకండి. మధ్యాహ్నం టైమ్‌లో ఎళ్ళండి. బట్ మధ్యాహ్నం ఎళ్దామంటే ఎండ. ఈవినింగ్ ఎళ్దామంటే క్రౌడ్. ఏం చేయాలండి? ఫుల్ మధ్యాహ్నం ఎళ్ళాలంటే ఫుల్ బందోబస్తుగా క్యాప్, ఫుల్ హ్యాండ్స్ అన్నీ వేసుకొనెళ్ళాలి. ఇంక మామూలుగా కాదు. మొత్తానికైతే షాపింగ్ చేశా. ఆ కవర్లు కూడా మొయ్యలేకపోతున్నాం అనమాట. అట్లా షాపింగ్ చేశాం. ముఖ్యంగా ప్రీతి గారైతే మంచిగా షాపింగ్ చేశారు. చేయను అంటూనే. సో, ఇంకా చూసుకుంటున్నాం అనమాట. ఎగ్జిట్ ఎటుంది? ఎటు వెళ్ళాలి? అని జెప్పేసి. అప్పటికి ఎక్కడో ఉన్నాము. ఇంక వెళ్ళిపోలే అనుకున్నప్పుడు ఇంక ఎగ్జిట్ దగ్గర వరకు వచ్చేసరికి బయటికి హమ్మయ్య! అనిపించింది ఇద్దరికీ. ఓహ్ మై గాడ్! ఇంక చాలు ఇంకా ఈ నుమ్మాయిష్ అనిపించింది. సో, పాపం ప్రీతి గారైతే మంచిగానే ఎంజాయ్ చేశారు. ఆవిడైతే చెప్పారు, "నేనైతే నెక్స్ట్ ఇయర్ రాను నీలిమ."
నెక్స్ట్ ఇయర్ అయితే నేను రాను, నన్ను తీసుకురాక ఇక్కడికి, నా వల్ల అయితే అవ్వట్లేదు అని చెప్పేసి అన్నారు. బట్ నిజంగానే పాపం బాగానే షాపింగ్ చేశారు, ఇద్దరు బాగానే ఎంజాయ్ చేసాం మంచిగా. అట్లా ఫ్రెండ్స్తో సరదాగా అలా షాపింగ్ ఈవినింగ్ టైంలో చేస్తుంటే బాగా అనిపిస్తుంది కదా. మొత్తానికైతే మంచిగా షాపింగ్ చేశాము. ఐ హోప్ మీరు ఈ వీడియో చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. చేస్తే ఖచ్చితంగా లైక్, షేర్, కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కూల్ బై నీల్ తెలుగు వ్లాగ్స్. అండ్ మీరందరూ ఇలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్, టేక్ కేర్, బాయ్.